హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు పెళ్ళిళ్ళు, కట్నాల గురించి మాట్లాడుకుందామా? అప్పుడు ఏందంటే ఆడపిల్లలు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు చాలా తక్కువున్నారు గదా! అప్పుడేమో కట్నాలు ఫుల్లుగా డిమాండ్ చేసేది. నాకింత కట్నం గావాలి, అంత కట్నం గావాలి, ఇంత బంగారం గావాలి, అంత బంగారం గావాలని మగపిల్లల వాళ్ళు మస్తుగా డిమాండ్ చేసేది. ఆడవాళ్ళు గూడా ఆడపిల్లల్ని కన్నోళ్ళు గూడా పాపం ఏడ్చుకుంటున్నో, తుడుచుకుంటున్నో, భూములమ్మో, జాగలమ్మో అప్పుడు పెళ్ళిళ్ళు చేసేది. ఇప్పుడు గూడా డిమాండ్ చేసేటోళ్ళు చేస్తారు మగపిల్లలు. కాకుంటే ఆడోళ్ళు తక్కువ ఉండేసరికనే అంతగనం ఎక్కువ డిమాండ్ చేయలేకపోతాండ్రు. ఇప్పుడు గూడా కట్నాలున్నాయండోయ్ బానే. 50,00,000, 40,00,000, రూ. 1,00,00,000. అసలు రూ. 1,00,00,000 అంటే లెక్క లేదండి. కోటి అంటే ఎంత చీప్‌గా తీసేత్తారంటే ఒక్కొక్కరు అసలవి ఎంత కష్టపడితే వస్తాయో అన్న విషయం మర్చిపోయి రూ. 1,00,00,000 అంటే చానా తక్కువ చేసి చూస్తారు. ఇంగ బంగారం విషయానికొస్తే మాత్రము లక్షల లక్షలలో రూ. 1,00,000 పైన ఉన్న బంగారాన్ని కూడా అంతంత రేటు పెట్టి కూడా 10 తులాలు, 20 తులాలు, 40 తులాలు, 20 తులాలు అట్లా తీసుకుంటారండి బంగారం. మరి అంతంత రేట్ ఉంది కదా! తీసుకోకుండా ఉందామని కూడా ఊరుకోవట్లేరు. ఎవరిష్టం వాళ్ళదిలేండి. కాకుంటే ఇక్కడ ఏమైతుందంటే ఆడపిల్లలు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 25, 20 ఏండ్ల పిల్లలు, 20, 25 ఏండ్ల పిల్లలప్పుడు అప్పుడు 20, 20 సంవత్సరాల కింద ఏమంటే అందరూ స్కానింగులు తీపించుకొని ఆడపిల్లలని తెలిసరికి అబార్షన్ చేపించుకొని అట్లా చేసిండ్రు. ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు ఈ 2, 3 సంవత్సరాల కాంచి ఎవరైనా పర్వాలేదు, ఇద్దరు ఆడోళ్ళైనా పర్వాలేదు, ఇద్దరు మగోళ్ళైనా పర్వాలేదని ఎక్కువ స్కానింగులు తీయించుకోవట్లేదు. ఎక్కువ చేయించుకోవట్లేదు అబార్షన్‌లు. అయితే అప్పుడు అట్లా 20, 25 ఏండ్ల కింద అబార్షన్ చేయించుకోవడం వల్ల టీవీలో చూయించుకొని ఆడపిల్లల్ని అట్లా చేయడం వల్ల ఇప్పుడు ఆడపిల్లలు చాలా అంటే చాలా తక్కువైపోయిర్రు. కొంతమందికైతే మగపిల్లలు పెళ్ళిళ్ళు గాకుండా ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు గూడా పెళ్ళిళ్ళు గాకుండా, పిల్లలు దొరకకుండా చాలామంది అంటే చాలామందున్నారు. అందుకోసమని చాలామంది మగపిల్లలు ఎక్కువున్నారు, ఆడపిల్లలు తక్కువున్నారు కాబట్టి ఎక్కువ కట్నాలు డిమాండ్ చెయ్యట్లేరు. ఎక్కువ అడగట్లేరు కూడా. ఎందుకంటే ఆడపిల్ల దొరుకుడే ఎక్కువ. ఈ కట్నాల మీద డిమాండ్ చేయడం వల్ల మీ ఉన్న పిల్ల పోద్దో ఏమో మా ఇల్లు నిలబడ్డది లెక్క, మా ఇంటికి కోడలొచ్చింది లెక్క అన్నట్టుగా చూస్తారు. కాకపోతే నేను చెప్పేదేందంటే మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా సరే ఆడపిల్లనిచ్చేటోళ్ళు ఆస్తులు, అంతస్తులు, వెనక ఉన్న భూములు అవి చూడొద్దండి. అవి చూస్తే అవి ఉండొచ్చు, పోవచ్చు. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఆస్తులు, బంగారాలు, భూములు ఇవన్నీ. నేను చెప్పేదంటే మగ పిల్లగాడి దగ్గర కష్టపడే మనస్తత్వం ఉందా? ఉన్న దాంట్లోనే సర్దుకునే గుణం ఉందా? తను కష్టపడి ఎట్లాంటి కష్టం వచ్చినా నిలబడే శక్తి ఉందా? ఎలాంటి ఇబ్బందొచ్చినా దాన్ని ఆ కష్టం నుంచి బయటపడి ఓ రూపాయి సంపాదించుకునే తెలివుందా? అలాంటి అబ్బాయికి చూసి ఇయ్యాలి మనం ఎవ్వరైనా ఆడపిల్లలు. అంతేగాని ముందే ఆస్తిని జూసి, పిల్లగాడికి జాబుని జూసి, పిల్లగాడికి జాబుండాలి, భూముండాలి, ఇల్లుండాలి. ఇప్పుడు ఆడోళ్ళకి డిమాండ్ ఉంది గదా బాగా. అట్లా ఆడోళ్ళకి డిమాండ్ ఉండడం వల్ల పిల్లగాడికి భూముండాలి, ఇల్లుండాలి, జాబుండాలి. ఇవి చూస్తారు. గుణం మర్చిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ పోయినంక వాడు చంపేయడం, ఊరేయడం, మందు పోయడం ఇలాంటివి చానా జరుగుతాయి. అవన్నీ విషయాలు పక్కకు పెట్టి పిల్లగానికి భూములు, జాబులు ఇవి చూస్తారు. అవి కాదండి చూసేది. పిల్లగానికి ఆస్తులు ఉంటాయి. తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండొచ్చు. మీ పెళ్ళిళ్ళైనంక పోవచ్చు. కాకుంటే ఏంటంటే ఆస్తులు గాకుండా పిల్లగాని గుణము, మనకు మళ్ళా ఎలాంటి మనీ సమస్యొచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉండాలా. మళ్ళా రూపాయి కష్టపడి సంపాదించే మనస్తత్వం ఉండాలా. మళ్ళా ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే గుణం ఉండాలి. అలాంటి అబ్బాయిని చూసి పిల్లనివ్వండి. మళ్ళా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా పిల్లని చేసుకునే వాళ్ళు కూడా అబ్బాయిలు కొంతమంది కట్నానికి ఆశపడతారు. కోట్లల్లో, లక్షలలో కట్నానికి ఆశపడడం. మళ్ళా అందంగా ఉన్న అమ్మాయి కావాలి, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి ఇట్లా ఆశపడతారు. అట్లా కాదండి. ఆడవాళ్ళలో కూడా వాళ్ళు తెచ్చే కట్నాలు ఎందుకు? వాళ్ళు తెచ్చే కట్నాలు కోట్లు అసలు. ఒకవేళ తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకోనివ్వండి. పేరెంట్స్ దగ్గర చానా ఉంటే ఏం చేసుకుంటారు? వాళ్ళని కూడా పిల్లలకే ఇస్తారు కదా! తెచ్చుకోనివ్వండి. కాకపోతే నేనేందంటే డిమాండ్ చేయడము, కట్నం ఎక్కువిచ్చిన అమ్మాయిని చేసుకోవడం గాదు. అబ్బాయితోని అబ్బాయి చదువుకున్నంత అమ్మాయి కూడా చదువుకొని ఇద్దరు కలిసి చెరొక్క జాబ్ చేసే అమ్మాయిని చూసుకోండి. మళ్ళీ ఇంట్లో ఉన్నా లేకున్నా సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయిని చూసుకోండి. మన ఇంట్లో ఏముందో, ఏం లేదో, ఏం తిన్నామో, ఏం పోయినామో ఇలాంటిదన్నీ కనీసం ఇరుగు పొరుగు ఎవ్వరికీ తెలవకుండా ఇంట్లోనే సర్దుకొని ఇంటి గుట్లు బయటేయకుండా మన ఇంట్లోనే సర్దుకుపోయి ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఇద్దరు మగ పిల్లగాడు, ఆడపిల్ల చదువుకొనుండి వాళ్ళిద్దరు చెరొక జాబ్ చేసుకొని ఎంచక్కా ఇంట్లో కలిసి ఉన్న పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోండి. వాళ్ళిచ్చే కోట్లకి, వాళ్ళిచ్చే బంగారాలకి అట్లా ఆశపడి చేసుకోకండి మగ పిల్లలు కూడా. ఎందుకంటే రోజులు బాగలేవండి. వాళ్ళు కట్నాలు ఇస్తారు. కట్నాలు తెచ్చినవి ఇంటికాడ ఫైట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు కట్నం తెచ్చి ఆ కట్నం మనకి ఎప్పటికి ఉండదు కదా! ఒకవేళ చదువుకున్న అమ్మాయిని, మంచిగా అర్థం చేసుకునే అమ్మాయిని చేసుకున్నారనుకోండి
చేసుకోకండి. మీతో పాటు ఆ అమ్మాయి కూడా రూ. 1 సంపాదిస్తుంది. మళ్ళీ లైఫ్ లాంగ్ మీకు తోడుగా ఉంటుంది. ఈ అర్థం చేసుకునే భార్యని చేసుకుంటే ఇంట్లో కూడా ఎట్లాంటి చికాకులు, చీదరింపులు రాకుండా ఉంటాయి. అందుకోసమని కోట్లకు ఆశపడి, బంగారానికి ఆశపడి అమ్మాయిలను చేసుకోకండి. అందంగా అప్సరసలాగా ఉందని కూడా పెద్ద మురవకండి. అందాలను ఆమ్లెట్ వేసుకొని తింటామా ఏమన్నా? నేనైతే అట్నే అనుకుంటాను. పెద్ద పెద్ద అందాలను చూసి అట్లా ఇట్లా అని అట్లా ఫీల్ ఏం కాను. నాకు అసలు అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. అర్థం చేసుకునే అమ్మాయి, మంచిగా 4 అక్షరాలు చదువుకున్న అమ్మాయి, ఇంట్లో గుట్టు బయట పెట్టకుండా ఉండే అమ్మాయిని, ఇంట్లో మనం కారం తిన్నామా, ఏం తిన్నామా, మన ఇంట్లో మనం సర్దుకుపోయే అమ్మాయిని, అట్లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మగపిల్లలు కూడా కట్నాలకు ఆశపడకండి. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే బాగా ట్రెండింగు, అత్తల కాలం, కోడళ్ళ కాలం, అత్తల కాలం, కోడళ్ళ కాలం కొన్ని రోజులు అంటారు కదా, అట్లా. అప్పుడేమో ఆడపిల్లలు ఉండి, మగపిల్లలు వాళ్ళు వీళ్ళు ఈక్వల్‌గా ఉండి కట్నాల పైన డిమాండ్ చేసిండ్రు ఫుల్‌గా. మళ్ళీ అత్తలు కూడా పెద్ద టార్చర్ చేసేది కోడళ్ళని. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉండి ఆడపిల్లలు తక్కువ ఉన్నారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి డిమాండ్ వచ్చిందండి. ఇప్పుడు ఏ అత్త ఏ కోడలను ఒక్క మాట అనట్లేదు. నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది కోడళ్ళని. వీడియో నచ్చినట్లయితే